హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ రిక్వెస్ట్ పెట్టారు, బ్రో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి ఒక వీడియో చేయండి అని. సో వాళ్ళ కోసం చేస్తున్న ఈ వీడియో. పైథాన్ సిరీస్ ఏమీ ఆగదు, యాజ్ యూజువల్గా రన్ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. హౌ టు లెర్న్ కోడింగ్. కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది తెలుసుకునే ముందు కోడింగ్ అంటే ఏంటో తెలియాలి కదా. సో తెలుసుకుందాం. వాట్ ఈస్ కోడింగ్? కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏదైనా ఒక టాస్క్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని చేయడం. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసుకొని రాస్తే దాన్ని కోడింగ్ అని అంటాము. సో కోడింగ్ అంటే ఏంటో అర్థమైందిగా. ఇప్పుడు హౌ టు లెర్న్ కోడింగ్. కోడింగ్ని ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు నేను చెప్పే ఈ 10 స్టెప్స్ ఫాలో అయితే మీకు కోడింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ఫాలో అయితేనే వస్తుంది, చూస్తే కాదు. సో లేట్ చేయకుండా చూద్దాం. స్టెప్ 1. చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ కావాలనుకుంటారు. యాపిల్ మ్యాక్బుక్ ప్రో అంటారు, యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అంటారు, అదంటారు ఇదంటారు. కానీ కొందరైతే ల్యాప్టాప్ ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. కానీ నేను చెప్తున్నా ఫోన్ ఉన్నా పర్లేదు. సో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే ఫోన్ ఉన్నా పర్లేదు, బట్ ల్యాప్టాప్ ఉంటే బెటర్. ఫస్ట్ నా గురించి చెప్తాను. నేను కోడింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ల్యాప్టాప్ ఖచ్చితంగా కావాలన్నారు. సో నేను యాసూస్ ల్యాప్టాప్ కొనుక్కున్నాను. నేను ఫస్ట్లో ల్యాప్టాప్ ఉంటే కోడింగ్ ఎరగదీసేయచ్చురా అని అనుకున్నా. తీరా ల్యాప్టాప్ కొన్నాక కూర్చొని కోడింగ్ చేయాలంటే బాగా ఇబ్బందిగా ఉంది, టేబుల్ ఉంటే బాగుండు అని అనిపించింది. సరే కోడింగ్ అంటే ల్యాప్టాప్లో నేర్చుకుంటున్నాం, కానీ థియరీ ఇవన్నీ చదవాలంటే ల్యాప్టాప్లో ఎవడు చదువుతాడరా అని ఫోన్ కొనుక్కున్నాను. దాని తర్వాత కోడింగ్ చేస్తునేటప్పుడు చుట్టుపక్కలంతా డిస్టర్బ్గా ఉంది, సపరేట్ రూమ్ ఉంటే బాగుండు అని అనిపించింది. లాస్ట్కి ఏమనిపించిందంటే ఆశకి హద్దు ఉండదు అనిపించింది. సో నేర్చుకోవాలని తపనుంటే ఉన్నవాడితోనే నేర్చుకోవచ్చు. మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలు. కోడింగ్ చేయడానికి ల్యాప్టాపు, దాన్ని పెట్టుకునేదానికి ఒక బల్ల, సపరేట్ రూము ఇవేమీ అవసరం లేదు. ఓన్లీ నేర్చుకోవాలన్న తపనుంటే చాలు. సో మొత్తానికి నేనేం చెప్తున్నానంటే కోడింగ్ నేర్చుకోవాలంటే ఫోన్ ఉన్నా పర్లేదు, బట్ ల్యాప్టాప్ ఉంటే బెటర్. నెట్ ఖచ్చితంగా ఉండాలి రోయ్. నెక్స్ట్ స్టెప్ 2. సెలెక్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెలెక్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఇందాకేం చెప్పాను, కోడింగ్ అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసుకొని చేస్తామని. సో అలాంటప్పుడు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అందుకని సెలెక్ట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది సి అయినా, C++ అయినా, జావా అయినా, పైథాన్ అయినా, జావాస్క్రిప్ట్ అయినా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకునే దాంట్లో మీకు ఒక హెల్ప్ చేస్తా. అది ఏంటంటే సపోజ్ మీరు కాంపిటేటివ్ కోడింగ్ కోసమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే పైథాన్ సెలెక్ట్ చేసుకోవాలి అని నేను చెప్తా. ఒకవేళ అది కాకుంటే జావా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ కోడింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అదే నార్మల్ వెబ్ డెవలప్మెంట్కి, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి, OS డెవలప్మెంటు, మెషిన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, IoT, బిగ్ డేటా, వెబ్ స్క్రాపింగు ఇలాంటి వాటికైతే ఇప్పుడు నేను చెప్పే లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బిగ్ డేటా, GUI బేస్డ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, రోబోటిక్స్, సర్వర్ సైడ్, వెబ్ స్క్రాపింగు, డేటా అనాలిసిస్ ఈ ఫీల్డ్ సైడ్కి వెళ్ళాలనుకుంటే పైథాన్ నేర్చుకోండి. అదే ఆండ్రాయిడ్ డెవలప్మెంటు, బిగ్ డేటా, వెబ్ డెవలప్మెంటు, డెస్క్టాప్ అప్లికేషన్స్ ఈ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటే జావాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ OS డెవలప్మెంటు, కంపైలర్సు, టెక్స్ట్ ఎడిటర్సు, నెట్వర్క్ డివైజెస్ ఈ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటే Cని సెలెక్ట్ చేసుకోండి. అదే గేమ్ డెవలప్మెంటు, OS డెవలప్మెంటు ఈ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటే C++ సెలెక్ట్ చేసుకోండి. వీటి గురించి ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో చేశాను, కావాలంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. నెక్స్ట్ స్టెప్ 3. లెర్న్ బేసిక్స్ ఆఫ్ సెలెక్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటావో దాంట్లో బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకోకుండా నువ్వు డైరెక్ట్ కోడింగ్ చేస్తానంటే అది కుదరదు. సో బేసిక్స్ నేర్చుకోవాలి, దానివల్ల మీకు కోడింగ్ పైన ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో బేసిక్స్ నేర్చుకోండి ఫస్ట్. బేసిక్స్ అనగానే పైన థియరీ చదువుకోవడం కాదు. ఎప్పుడైనా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్స్ నేర్చుకుని వదిలేయకూడదు. ఆ కాన్సెప్ట్లో
సింటాక్స్ని ఎగ్జాంపుల్తో ప్రాక్టీస్ చేస్తే మీకు బేసిక్స్ వస్తాయి. ఒకవేళ పైథాన్ బేసిక్స్ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క టాపిక్ పైన ఫుల్ డెప్త్ సింటాక్సెస్ చెప్పి వాటిపైన ఎగ్జాంపుల్స్తో డిఫరెంట్ సినారియోస్లో ఎలా వాడాలో చెప్పాము. సపోజ్ మీరు పైథాన్ తీసుకుంటే పైథాన్లో ఇంటీజర్ స్ట్రింగ్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే అది సపోర్ట్ చేయదు. ఇలాంటి ప్రతి ఒక్క సినారియో తెలుసుకోవాలి. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్ కాన్సెప్ట్స్ డెప్త్గా నేర్చుకో. నెక్స్ట్ స్టెప్ 4, ఫాలో సోషల్ మీడియా. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ఫేస్బుక్ పేజెస్ కానీ, ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయినా ఫాలో అవ్వండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఎంటర్టైన్మెంట్ చేసే టైంలో మధ్యలో ఈ ప్రోగ్రామింగ్ సంబంధించిన పోస్టులు కూడా తగులుతూ ఉంటాయి. దానివల్ల మీకు ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. సో ఓన్లీ ఎడ్యుకేషన్ ఉన్న బోరు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఉన్న టైం వేస్ట్. సో రెండు కలిపి ఉంటే మనకే మంచిది. టెలిగ్రామ్లో ప్రోగ్రామింగ్ డిస్కషన్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దాంట్లో అడగండి. వేరే వాళ్ళు అడిగిన డౌట్కి ఆన్సర్ తెలిస్తే మీరు చెప్పండి. సో దీనివల్ల ఏంటంటే నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్టులు, క్విజెస్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినా వాటికి కింద కామెంట్స్లో ఆన్సర్ పెట్టండి. దానివల్ల మీకు ఆన్సర్ గుర్తుంటుంది. నెక్స్ట్ స్టెప్ 5, ప్రాక్టీస్ స్మాల్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు బేసిక్ టాపిక్. సో మీరు నేర్చుకున్న బేసిక్స్ పైన ఎన్ని వీలైతే అన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. చిన్న ప్రోగ్రామ్సే, లైక్ ఫైండింగ్ ఈవెన్, ఫైండింగ్ ఆడ్, ఫైండింగ్ ఆమ్స్ట్రాంగ్ నెంబరు, ఫైండింగ్ ప్రైమ్ నెంబరు, ఫైండింగ్ లార్జెస్ట్ నెంబరు, ఫైండింగ్ సెకండ్ లార్జెస్ట్ నెంబరు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తుండండి. సో ఇవన్నీ ట్రై చేసేటప్పుడు వీటిని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీకు ప్రోగ్రామ్ని ఎలా అయినా చేసే కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ 6, కోడింగ్ ప్రాక్టీస్ చేయడానికి వెబ్సైట్స్ ఉంటాయి కదా, లైక్ హ్యాకర్ ర్యాంకు, లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ వర్సు, కోడింగ్ నింజా, హ్యాకర్ ఎర్త్, ఇలాంటి వాటిల్లో ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బేసిక్ లెవెల్ సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్లో ప్రోగ్రామ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు చేయగలిగితే అదే కాన్సెప్ట్లో ఇంటర్మీడియట్ లెవెల్ ట్రై చేయండి, దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ ట్రై చేయండి. ఈ ట్రై చేసేటప్పుడు ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ 7లో చెప్తాను. ఆన్సర్ రాకపోతే మీరు నేర్చుకున్న టాపిక్కి వెళ్ళండి. అక్కడ వచ్చిన ప్రాబ్లము మీరు నేర్చుకున్న కాన్సెప్ట్లో ఉండి మీరు చేయలేకపోతే ఆ కాన్సెప్ట్ మీకు రాదని. సో మళ్ళీ ఆ కాన్సెప్ట్ని నేర్చుకోండి. సో ఇలా కాన్సెప్ట్ వచ్చేదాకా ప్రోగ్రామ్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రోగ్రామ్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ స్టెప్ 8, లెర్న్ హౌ టు ఫైండ్ వాట్ వీ వాంట్. అంతే కదా, మనం తెలుసుకోవాలనుకున్న డౌటు ఇంటర్నెట్లో వెతకడం రాకపోతే మనం ఎలా నేర్చుకుంటాం? సో ఇది కూడా ఒక ఆర్ట్. మనకి కావాలనుకున్న క్వైరీని ఎలా ఇవ్వాలి, సో ఇది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ స్టెప్ 9, నో నీడ్ టు డూ ప్రాజెక్ట్స్ ఫర్ కాంపిటేటివ్ కోడింగ్. కాంపిటేటివ్ కోడింగ్ నేర్చుకునే పని అయితే ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాటికైతే ప్రాజెక్ట్స్ చేసుకోండి, కాంపిటేటివ్ కోడింగ్కి అయితే అవసరం లేదు. నార్మల్ మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే అదే మీకు బెస్ట్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం కన్నా. నెక్స్ట్ డోంట్ కంపేర్ విత్ అదర్స్. సపోజ్ మీరు ఒక కోడ్ రాశారు, ఆ క్వశ్చన్కి వేరే వాళ్ళు మీకన్నా బాగా రాశారు కోడ్. సో దాన్ని చూసి మీరు అసూయపడకుండా ఆ కోడ్ ఎలా రాశారో అని మీరు ఆలోచించి దానికంటే బెటర్ వర్షన్ రాయండి. సో దీనివల్ల ఏంటంటే ఒక కాంపిటేటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. సో మీకు కోడింగ్ అనేది ఇంకా బెస్ట్గా వస్తుంది. ఫస్ట్ కోడ్ అనేది ఎలా రాసినా పర్లేదు, ఫస్ట్ కోడ్ని సాల్వ్ చేయాలి. అది ఎలా రాసినా పర్లేదు, 10 లైన్లు రాసినా, 20 లైన్లు రాసినా, 30 రాసినా, ఎలా రాసినా పర్లేదు, ఫస్ట్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఎఫిషియన్సీ పెంచుకుంటూ రండి. ఒకవేళ మీరు ప్రో కోడర్స్ అవ్వాలి అనుకుంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో నేర్చుకొని దానిపైన ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. కోడింగ్ దాని అంతటా అదే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది స్టెప్ కాదు, ఒక టిప్ అనుకోండి. ప్రోగ్రామింగ్ సంబంధించి ఏదైనా ఒక మంచి వెబ్సైట్ కానీ తగిలినప్పుడు ముందు ఆ వెబ్సైట్ని మీరు బుక్ మార్క్ చేసుకోండి లేదా పిన్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి. అలాగే వెబ్సైట్లో ఏదన్నా ఒక మంచి కంటెంట్ దొరికితే దాన్ని పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఆ పేజ్ని సేవ్ చేసుకోండి, కుదిరితే రీడింగ్ లిస్ట్లో పెట్టండి. మొత్తానికి దాన్ని మాత్రం వదలొద్దు. ఎందుకంటే నేను అలాంటి వెబ్సైట్స్ చాలా దొరికిన తర్వాత మళ్ళీ దొరుకుతాయిలే అని వదిలేసాను, కానీ అవి ఇప్పటిదాకా దొరకలేదు. సో ఏదన్నా మంచి కంటెంట్ ఉన్న వెబ్సైట్ కానీ ఏదో ఒకటి తగిలినప్పుడు దాన్ని బుక్ మార్క్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మొత్తానికి దాన్ని వదలొద్దు.
సో నేను చెప్పిన ఈ 10 స్టెప్స్ ఫాలో అయితే కోడింగ్ దానంతట అదే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.